ఇక్కడ మనం యూఎస్ కి వచ్చి 1.5 years అవుతుంది కానీ అసలు స్నోఫాల్ పడేది ఇప్పటిదాకా చూడలే. చూడు చూడనికైతే బాగుంటుంది. మళ్ళీ నమస్తే మా, ఇప్పుడు టైం మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇప్పుడే లేచిన. లేవంగానే చూస్తే బయట స్నో పడుతుందని మన వికాస్ గారు వీడియో పంపాడు. ఇక్కడ మనం యూఎస్ కి వచ్చి 1.5 years అవుతుంది కానీ అసలు స్నోఫాల్ పడేది ఇప్పటిదాకా చూడలే. చూడు కరెక్ట్ ఎక్కడెక్కడైతే గడ్డి ఉందో గడ్డి మొత్తం నిండిపోయింది మా వాయిస్తోని. ఇక్కడ కార్లు కూడా పాపం మన అన్న నల్లకారు తెల్లకారు అయిపోయింది. వీడియోలా కనిపిస్తుంది కావచ్చు, చిన్న చిన్న స్నో ఫ్లేక్స్ లాగా పడుతున్నాయి. రోడ్ల మీద అయితే అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది లేదు కానీ కార్లు ఇంకా గడ్డి మాత్రం నిండిపోతున్నాయి. నిన్నటి వరకు నా ముక్కు మొత్తానికే బ్లాక్కుండా ఇప్పుడే జర్ర ఓపెన్ అవుతుంది. కెమెరాలా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నేను మాట్లాడుతుంటే ఊపిరి తీసుకుంటుంటే ఇట్లా పొగలు వెళ్తున్నాయి. ఆహా చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. చల్లగా ఉన్నా నాకైతే బయటకు పోబుద్ది అవుతుంది. స్కిన్ లైట్గా ఎక్స్పోజ్ అయినా మొత్తం క్రాక్స్ వచ్చేస్తాయి. సో ఏదో సేఫ్టీ కోసం ఏదో కుప్పలు స్నో ఏం పడతలేదు, బట్ స్టిల్ నా చేతులు ఊకేనే క్రాక్ వచ్చేస్తే అందుకే గ్లౌజ్ కూడా వేసుకున్నా. అడుగు పెడుతున్నా. హెచ్ ఫర్ హ్యాపీ. మా మీకు ఇది గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్. హాయ్ గైస్, చూడడానికి కొత్తగా ఉంది. యూఎస్ కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 6-7 months అవుతుంది కానీ ఫస్ట్ టైం ఈ రోజు స్నో పడుతుంది. ఇప్పుడే మన మార్వెలస్ లైవ్ ది ఎపిసోడ్ 9 అయిపోయింది అని చెప్పి కిందికి పోగానే మన వాళ్ళు అరే స్నో పడుతుందిరా మా అన్నారు. నిజంగానే పడుతుంది. స్నో పడుతుంది బట్ చాలా కొంచెం పడుతుంది. ఏదో ఒకటి పడుడే ఎక్కువ. ఇలా గుండు మీద స్నో ఉంది. మన దగ్గర స్నో పడకపోతుంది, మనమే స్నో దగ్గరకు పోదామని కార్ వేసుకొని పక్కన స్టేట్కి పోయినాం. బట్ ప్రాపర్ స్నోఫాల్ అయితే ఇప్పటివరకు లైవ్ లేడ చూడలే. ఈ రోజే మన బోనిమా మొత్తానికి బకెట్ లిస్ట్ నుంచి క్లియర్ అయ్యేటట్టే ఉంది. మామూలుగా లేదు వ్యూ అయితే. నెక్స్ట్ ఎన్నో ఏళ్ళ నుంచి మన బకెట్ లిస్ట్ ఉన్న ఇంకొక ఐటమ్ కూడా క్లియర్ అవ్వబోతుంది. గెస్ వాట్? ఐరన్ మ్యాన్ Mark 5 electronic human size live face mask made in Germany, imported to USA, assembled in Maryland by Tony Stark Picturelight Jr. Mr. Marvelous Venom. Atmanirbhar Marvel. ఐరన్ మ్యాన్ 2 లా ఒక సూట్ కేస్ సీన్ ఉంటది కదా, మనోడు సూట్ కేస్ ని కిందేసి ఇట్లా అని పెద్దగా సూట్ తయారు చేస్తాడు. ఆ సూటే Mark 5. ఐరన్ మ్యాన్ 3 లా సూట్ మాల్ ఫంక్షన్ అయిపోయి మొత్తం మంచులకు పోయి సూట్ ఖరాబ్ అయిపోతుంది చూడు. నాకు మనకి ఫేస్ మాస్క్ వస్తుంటే ఈ మంచు ఇంకా మాస్క్ చూసి నాకు ఐరన్ మ్యాన్ 3 గుర్తొస్తుంది. ఇది మన బర్త్డే గిఫ్ట్. ఇప్పుడు డెలివరీ అవుతుంది. డెలివరీ ఈజ్ ఆన్ ద వే. మనం జస్ట్ మన కళలకి 1 గంట దూరంలో ఉన్నాం అంతే. 1 hour later. వచ్చిండు ఏంద్రా పక్కింటికి పోతుండు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా. ఇప్పుడే డెలివరీ అయింది. ఎక్కడో కొడుతుంది సీనా. ఒక కీ చైన్ ఇచ్చారు. ఒక రిమోట్ కూడా ఇచ్చినట్టున్నారు. కలర్ సిలికా జెల్, వెనిలా. లోపల అన్న ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఒక క్లాత్ ది ప్యాడింగ్ ఇచ్చారు. రాట్లేనే. much later. అండ్ మన రిమోట్ కోసం ఒకటి కావాలి, ఒకటే ఉంది మన దగ్గర. ఓరి అమ్మ బడవా. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇదెక్కడ మాసరామా. ఇంకోసారి సెట్ అయింది మా ఫిట్టింగ్. ఎస్.
I am Iron Man. జావేస్ కూడా ఉంటే మస్తు ఉంటుండే. జావేస్ ఓపెన్ మాస్క్. ఇదెక్కడ రే జోక్ కన్నా నేను సీరియస్ గా తీసుకున్నా. ఇరికిందిరా. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. Moments later. కొంచెం ఇస్తే నేను కూడా షో తెస్తా. క్రికెట్ ఆడుతున్నారా? తీసే మొత్తం తీసే బ్రో, పక్కనది కూడా తీసే. సరిపోయింది. Several bad puns later. ఇప్పుడే ఇంట్లోనే లైట్ గా వర్కౌట్ చేసి స్నానం చేసేసిన. చలి అయితే సూపర్ ఉంది. నేనైతే మొత్తం టాప్ టు బాటమ్ ఇట్లా గ్లౌజ్ వేసుకొని కూర్చున్నా. బయట ఇంతకన్నా ఎండ కొడుతున్నా అని చెప్పేసి ఆగమయ్యారు. చూడనికి సన్ ఉన్నాడు, ఎండ కొడుతున్నది, కానీ టెంపరేచర్ ఈజ్ -5. కొంచెం ఈ మంచులో నడుచుకుంటా షూటింగ్ చేసుకుంటా మీకు విజువల్ చూపించాలని ఉంది. ఇప్పుడే రియలైజ్ అయిన దరిద్రం ఏంటంటే మన ఇంట్లో అసలు ఎవరి దగ్గర స్నో బూట్స్ లేవు. ఇప్పుడు ఏవో ఒక నార్మల్ షూస్ వేసుకొని పోవాలి. బయట మంచు ఆల్మోస్ట్ 1 feet లోతుంది. మనం కాలు వేసినమాట గల్లనే కొట్టుకోపోతాం. పోదాం అంటే ప్యాక్ అవుతుంది, కానీ ఇక పోదాం తీ. చలో ఆల్ సెట్. అరే కవర్ పట్టుకోపోరు ఒకటి. దేనికి? ఏదైనా ఒకటి తెత్తు. ఏదైనా ఒకటి తీసుకురావచ్చు కదా, ఒకవేళ తీద్దామన్నా. ఏం తీసుకురావాలరా రోడ్డు మీదకించి? సో ఇది మన ఫైనల్ అవుట్ఫిట్. ఓరి అమ్మ గింత చల్లగా ఉందేమరా. మన ఇంట్లో అన్నిటికంటే పొడుగు షూస్ వేసుకున్నాం. ఇక ఇవే మన స్నో బూట్స్. ఇలాంటప్పుడే మనం అడుగుని ఆచి తూచి వేయాలి. అరే రే దిగిపోతుంది మా కాలు. ఏం ఫీల్ ఉన్నది మా ఆడ. ఒకసారి ఇంటి చుట్టూ చూపిస్తా. ప్యాంటు నా కాళ్ళు అయితే లోపలికి చలిపోయి చచ్చిపోయేటట్టు. ఇప్పుడు ఇంటి చుట్టూ మనం ఒక రౌండ్ వేద్దాము. అబ్బా కింద అయితే నా కాళ్ళు ఇగో ఇది పరిస్థితి. మన కాళ్ళది మధ్యలో నుంచి పోతే కొట్టుకోపోతాము. ఇప్పుడు ముందలా కనిపిస్తుందా స్నో మొత్తం గాలికి ఎగురుతున్నది. కెమెరాలు వస్తున్నదో లేదో కానీ ఘోరంగా ఉన్నది పరిస్థితి. చలి మంచిగా పాత తయారు చేసిర్రు ఇక్కడ. ఇదేందో వంద చెవులాగా గింత పెద్దగా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మన గోల్ ఏంది అంటే గోల్ ఆ టైర్ దగ్గరకు పోదా. వామ్మో మచ్చా పిజ్జా తింటావా? ఈ చలి ఇదంతా చూడనికి బాగుంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే ఒక రకంగా ఉంటుంది మా. యాక్చువల్లీ కొంచెం సాక్స్ లోపలికి పోయింది స్నో. అసలు అయితలేదు నాతో నడవడానికి కూడా. కష్టపడి నడుస్తుంది ఏదో వీడియో కోసం. సస్తగా వచ్చరా. మొన్ననే రీసెంట్గా అందరికీ తెలిసే ఉంటుంది స్నో స్టామ్ది వార్నింగ్ వచ్చింది. ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో అయితే మొత్తం ఒక రకంగా ఉంది స్నో. ఇక్కడ చూడు ఆ కారు సగం స్నోతోనే నిండిపోయింది. ఒక ఫీట్ ఉంటుందా ఇది? బాగా ఎండలున్నా తట్టుకోవచ్చు, కానీ ఇట్లాంటి మంచుని అయితే తట్టుకోవడం హ్యూమన్ బాడీకి అసలు ఇంపాసిబుల్ మా. అసలు ఘోరం. చూడు చూడనికైతే బాగుంటుంది, మళ్ళీ వ్యూ బాగున్నది చూడు. చాలికి ఇంట్లోకి పోదాం. పిజ్జా డెలివరీ అయిందంట, పోయి తింటే సెట్. Meanwhile, పిజ్జా అని చెప్పిండు, చేలోపు మొత్తం తినేసిండు ఫాల్తుగాడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? బాగా ఆకలి అవుతుంది మా.
ఇక్కడ మనకి ఒక చికెన్ బ్రెస్ట్ అవైలబుల్ ఉంది. ఇక చికెన్ బ్రెస్ట్తోని శాండ్విచ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చికెన్ బర్గర్ చేద్దామని ఫిక్స్ అయినా. మన దగ్గర చికెన్ ఉంది, బ్రెడ్ ఉంది. బ్రెడ్నే ఇంకా బర్గర్ లాగా పైన పెట్టేయాలి. మధ్యలో ఉన్న ప్యాటీ కోసం ఈ వీడియో. Combine 1.5 cups of low-fat buttermilk with 1 tablespoon of hot sauce. మన దగ్గర బటర్ ఉంది, మిల్క్ ఉంది. బటర్ మిల్క్ లేదు, సో ఉట్టి మిల్కే. మన దగ్గర హాట్ సాస్లు గీట్ సాస్లు ఉన్నాయి. డైరెక్ట్ కారం పొడి, పెప్పర్, గార్లిక్ పౌడర్. And refrigerate for at least 2 hours or overnight. 2 hours కాదు కానీ 20 minutes చాలు. And 1.5 cups of all-purpose flour and 2 teaspoons of baking powder. నెక్స్ట్ టొమాటో ఆనియన్. ఏదో తేడాగా ఉందేంటి? ఫ్లాష్ బ్యాక్. మనకి చికెన్ రెడీ, టోస్ట్ రెడీ, చీజ్ టోస్ట్ రెడీ, కొంచెం ఆనియన్స్, కొన్ని టొమాటోస్, కొంచెం పాలకూర అండ్ మనకి 3 సాస్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసుకొని అసెంబుల్ చేసుడే. ఇక ఫైనల్లీ 2 శాండ్విచ్లు, పెప్సీ, మయోనీస్, టొమాటో కెచప్, నాప్కిన్స్, ఆల్ సెట్. ఇంత తోపు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా. చూడు ఒకసారి, వేరే ఉంది ఇది. అసలు నేనే చేసినా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. Many secret patties later. మన డెలివరీ వచ్చేసింది. వారి దేవుడా, అమెజాన్ ఆన్ ఫుడ్ స్టెప్స్ ఫాలో అయిదాం సిఐడి లాగా. 70 years later. టైం నైట్ 2:30 అవుతుంది. రోడ్ అంతా స్నో, ఆఖరికి చెట్లు కూడా స్నోతో నిండిపోయినాయి. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, అవి కూడా ఆర్డర్ పెట్టిన ఉండే. అప్పటి నుండి ఇన్ని ఉన్నాయి, చూసుకోలే. Just then. ఇది పట్టుకో, రికార్డ్ చేయ ఒకసారి. ఫోన్ ఎన్నో ఒకటి ఇస్తుంది ఇప్పుడు జల్దీ. సో అది కథ. మొత్తానికి చల్లని కూల్ రోడ్ల మీద ఒక వాక్ వేసి వచ్చినాం. బట్ ఏ మాట కా మాట గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అండ్ యా, అంతే మరి. బాయ్.